తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింటేషన్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఎర్రగడ్డలోని వైద్య కళాశాలలో ఇక్కడ ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి ఉన్నది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం చెప్పేసి ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిరవధిక సమ్మెకు దిగారు. ఒకసారి ఇక్కడ వీళ్ళతో జేఏసీ నాయకులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 10 సంవత్సరాలు స్టైపెండ్ రాలేదని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మీరు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేస్తున్నారు, ప్రభుత్వం చెప్పిన సమాధానం ఏంటి? చూడండి, గత 10 సంవత్సరాల నుంచి పెరగలేదు. సో మాకంటే ముందు మా ఉన్నటువంటి సీనియర్లు కూడా వినతి పత్రాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల్లోనే మేము వందల వినతి పత్రాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి మేము అనేక విధాలుగా వినతి పత్రాలు ఇవ్వడము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, ఇట్లా అడగడము, ఇటువంటి అన్ని కూడా చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం అయితే లేదు ఇప్పటికి. సో గత 15 రోజుల కింద మేము ఏం చేసామంటే 15 రోజుల స్ట్రైక్ నోటీస్ అనేది ఇచ్చాము. ఈ 15 రోజులు మేము సమయం అనేది ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఆగాము. గత 2 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు సెక్రటరియట్ చుట్టూ తిరగడం జరిగింది. అయినా కూడా మాకు లాభం లేదు. అయినా సో ఈ 15 రోజుల స్ట్రైక్ నోటీస్ పీరియడ్ లో అయినా ఎంతో కొంత స్పందిస్తారని చెప్పేసి మేము ఆశించాము. కానీ అప్పటికి కూడా ఈ 15 రోజులు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ మేము చేసుకుంటూ వచ్చినాం. యాక్టివిటీ అంటే అధికారులకు మా విధేయపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆ సమస్యలు చెప్పుకోవడం, అంటే మా సమస్యలు వాళ్ళకి చేరవేయడం లాంటివి చేశాం. అయినప్పటికీ కూడా ఎటువంటి సానుకూల స్పందన అనేది ఇప్పటి వరకు రాలేదు. మేము ఆ డిమాండ్ల గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో ఈ సందర్భంగా 15 రోజులు అయిపోయిన తర్వాత 4 ఆగస్టు ఈ రోజు, కాబట్టి ఈ రోజు నిరవధిక సమ్మె, ఇండిపెండెంట్ స్ట్రైక్, అంటే మా యొక్క డిమాండ్స్ నెరవేర్చేంత వరకు కూడా ఇక్కడే మేము స్ట్రైక్ కి దిగి మా డిమాండ్ నెరవేరేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం ఆపమని చెప్పేసి ఇక్కడే కూర్చొని మేము స్ట్రైక్ ఈరోజు స్టార్ట్ చేసాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి, అదేవిధంగా ఇంకా పీజీకి సంబంధించిన సమస్యలు, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? చూడండి, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలు, హాస్టల్ సంబంధించిన సమస్యలు, కాలేజీలో ఉన్నటువంటి సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అండ్ క్రానిక్ ఇష్యూ, అంటే ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి పాతుకపోయిన ఇష్యూ, మమ్మల్ని అసమానత గురి చేస్తూ ఆత్మాభిమానము, అదేవిధంగా స్వాభిమానం మీద దెబ్బ కొట్టేటువంటి సమస్య, ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూ ఏదైతుందో అది స్టైపెండ్ సమస్య. స్టైపెండ్ అంటే మాకు కేవలం డబ్బులు, ఈ కేవలం అంటే అమౌంట్ గురించి మాత్రమే కాదు, కాకపోతే అది ఒక మాకు డాక్టర్కి ఇచ్చేటువంటి ఒక గౌరవం. మేము 10 సంవత్సరాలు కష్టపడి చదివిన దానికి మాకు ఇచ్చేటటువంటి ఒక గౌరవ వేతనం అది. కాబట్టి ఈ స్టైపెండ్ గురించి ఇప్పుడు మేము మెయిన్గా కన్సర్న్ చూపించి గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. కాబట్టి దీని గురించే ఎక్కువగా ఫోకస్ చేసి కేవలం స్టైపెండ్ ఏదైతే పెరగాల్సి ఉందో 10 సంవత్సరాల నుంచి పెంచలేదు, దానికోసం మాత్రమే ప్రస్తుతం పోరాటానికి మేము దిగాం. ప్రభుత్వము చర్చలకు ఆహ్వానిస్తే మీ ప్రతిపాదన ఎలా ఉంటుంది? చూడండి, ఇప్పుడు మాకు ఎన్నోసార్లు, మేము వందల సార్లు మేము వినతి పత్రాలు అందించినా కూడా మాకు ఇప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా పోలేదు. మేము కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోలేదు. గవర్నమెంట్ అధికారులు ఎప్పుడైనా మాకు హామీలు ఇచ్చారు, ధీమాలు ఇచ్చారు. కానీ ఎన్నో సార్లు ఇటువంటి హామీలు ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, వారం తర్వాత చేస్తాం, నెల రోజుల తర్వాత చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలా సార్లు జరిగింది. సో ఇప్పుడు మళ్ళా చర్చించి మళ్ళా హామీలు ఇవ్వడము అన్నటువంటి దూరంలో మేము పోదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మాకు కంప్లీట్ గా న్యాయం జరిగేంత వరకు, ఆ జివో రిలీజ్ అయ్యేంత వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తాం. స్టైపెండ్ అనేది ఇప్పుడు ఆన్ పార్ విత్ ఆలోపతి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గత తెలంగాణ మనకి ఎప్పుడైతే తెలంగాణ రానంత వరకు, అంటే మనకు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నంత వరకు కూడా ఆన్ పార్ విత్ ఆలోపతి వైద్యులు, అంటే ఎంబీబీఎస్ పీడిఎస్ వైద్యులకు ఎంతైతే మనకు స్టైపెండ్ వచ్చిందో అంతే స్టైపెండ్ మనకి అప్పుడు కూడా ఉంటుండే. కానీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఒకసారి విడిపోయిన తర్వాత ఎంతమందికి ఎంత న్యాయం జరిగింది అన్నది పక్కన పెడితే ఆయుష్ హౌస్ సర్జన్లకు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రం అన్యాయమే జరిగింది. ఎందుకంటే ఈ స్టైపెండ్ ఆన్ పార్ విత్ ఆలోపతి లేదు. 2014 నుంచి ఎంతైతే స్టైపెండ్ ఉందో అంతే స్టైపెండ్ మాకు ఇప్పటికీ కూడా ఉంది. అప్పటికి ఇప్పటికీ ఎన్నో సౌకర్యాలు, అంటే మౌలిక వసతులు, అదేవిధంగా బయట ఖర్చులు, వాటి యొక్క రేట్లు అనేవి చాలా పెరిగిపోయినాయి. కానీ అందరికీ తెలుస్తుంది, చిన్నపిల్లలకి చెప్తారు. కాకపోతే ఈ ఖర్చులు ఎంత పెరిగినా మా స్టైపెండ్ మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయింది. సో ప్రస్తుతానికి హౌస్ సర్జన్లకు 13,000 స్టైపెండ్ ఉంది తెలంగాణలో, పీజీలకి 30,000 స్టైపెండ్ మాత్రమే ఉంది. అదే పక్కా రాష్ట్రం ఆంధ్ర చూసుకున్నట్టయితే ఆన్ పార్ విత్ ఆలోపతి గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వాళ్ళకి ఇస్తున్నారు. హౌస్ సర్జన్లకి మనకు 13,000 అయితే వాళ్ళకి 26,000.
ఆంధ్రాలో ఆయుష్ అవసరాల గురించి చెప్తాను. ఒకవేళ మనకు పీజీలు తెలంగాణ పీజీలకి 30,000 అయితే ఆంధ్ర పీజీలకి 65,000 స్టైపెండ్ అనేది ఉంది. అదే ఆన్ పార్ విత్ అలోపతి అనుకుంటే 74,000 స్టైపెండ్ పీజీలకి, 29,000 స్టైపెండ్ హౌస్ సర్జన్లకి. సో ఇదే ఆన్ పార్ విత్ అలోపతి స్టైపెండ్ అని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకునేది ఏమనగా, ఈ మాధ్యమం ద్వారా చూస్తున్న వీక్షకులందరికీ మేము ఆయుర్వేద కళాశాల, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఎర్రగడ్డ నుంచి మేము ఈరోజు స్ట్రైక్కి దిగడం జరిగింది. ఇది నిరవధిక సమ్మెలాగా మేము కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు. సో ఈ రోజు మా హౌస్ సర్జన్లు, యూజీ పిల్లలు కానీ అండ్ పీజీ స్కాలర్స్ కానీ అందరం కలిసి మనము ఇలా స్ట్రైక్కి కూర్చోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పాత గవర్నమెంట్లో మనకి ప్రతి 2 సంవత్సరాలకి పెరగాల్సిన స్టైపెండ్ అనేది 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళు కనీసం ఒక్క జీవోని కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు మనకి ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి చేసినా అది నిరుపయోగంగానే ఉండే. సో ఇప్పుడు ప్రస్తుతము మనకి ఆయుర్వేద, హోమియో, యునాని ఈ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి పీజీస్కి 60 నుంచి 70,000 గౌరవ వేతనం లభిస్తుంది. సో మనము మిగతా కంట్రీస్ మిగతా రాష్ట్రాలు చూసుకున్నప్పటికీ మహారాష్ట్రలో 1,00,000 పైచిలుకు ఉంది పీజీ స్కాలర్స్కి. అలాగే కేరళ కానీ మిగతావి కూడా 60,000కి పైచిలుక ఉన్నాయి. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనకి స్టైపెండ్ పెంచకపోవడం అనేది మనకి ఇన్ఫ్లేషన్కి, ఆయుష్ డాక్టర్స్కి లింక్ లేదా అనేది మనకి ఒకటి వస్తుంది. ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది హైదరాబాద్, ఇలాంటి మహానగరంలో మహారాష్ట్ర నుంచి వచ్చే విద్యార్థులు, వేరే రాష్ట్రం నుంచి వచ్చే విద్యార్థులు, వారికి నిత్యావసరాలు, మౌలిక సదుపాయాలు, రెంట్స్ పే చేసుకునేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కెరియర్ ఉంటుంది. పీజీ స్కాలర్ అంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు మ్యారేజెస్ కానీ రకరకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇలా ముందే ఇప్పుడు ఆయుర్వేద అనేది ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది అండి. డిఫరెంట్ కంట్రీస్ లో కూడా మనకి రికగ్నిషన్ వస్తుంది. మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉన్నప్పటికీ, అదే మిగతా హోమియోపతి ఇవన్నిటికీ కలిపి ఆయుష్ వైద్య విద్యార్థులకి న్యాయం జరగకపోవడము, అదే విధంగా కనీసం ఒక గౌరవం కానీ, కనీసం ఒక వేలో ఒక ప్యారిటీ చూపించడం అనేది, ఇది ఒక గ్యాప్, ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే మేము 60కి పైగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. పీపుల్స్ లీడర్ రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా కోరేది ఒకటే అండి, మాకు గౌరవ వేతనం ఇప్పుడు అలోపతికి లేదా ఆంధ్రప్రదేశ్లో మా ఆయుర్వేద, హోమియో వాళ్ళకి ఇస్తున్న విధంగానే సేమ్ మనకు కూడా అలానే ఇవ్వండి. సో మీకు ఖచ్చితంగా రైజ్ ఇన్ తెలంగాణకి మేము మా ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మా వైద్యులము ప్రజలకి సేవలు అందించి మేము కూడా మీ రైజ్ ఇన్ తెలంగాణలో మీ రైజ్ ఇన్ తెలంగాణకి సంబంధించిన ఉద్యమంలో మేము కూడా మా భాగస్వామ్యం కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు మాకు పెంచడం ద్వారా మా సిస్టమ్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా నుంచి అబ్రాడ్ లో కూడా మనకి ఈ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనకి పేరు వస్తుంది రాష్ట్రానికి కూడా. అట్ ద సేమ్ టైం పీపుల్ కి, బీద ప్రజలకి, గవర్నమెంట్ వచ్చే వాళ్ళు ముఖ్యంగా బీద ప్రజలే ఉంటారు, వాళ్ళకి కూడా మనం సేవలు అందించడం జరుగుతుంది. కొన్ని కఠినమైన రోగాలు, మోటార్ న్యూరాన్ డిసీజ్, ఇవి 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టినా బయట తగ్గనివి మన డిపార్ట్మెంట్ లో, మన కళాశాలలో, మన వైద్య హాస్పిటల్లో మనకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు, టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో ఇంత మంచి వైద్య సేవలు మనం చేస్తున్నప్పుడు మనకి రికగ్నిషన్ కరెక్ట్ గా ఉండాలి, పే ప్యారిటీ ఉండకూడదు. ఈవెన్ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళకు కూడా 50,000 60,000 పైచీలకు ఉన్నదండి. మనము ఇంత చదివి నీట్ ఎగ్జామ్ రాసి ఈడిదానికి వచ్చి ఇప్పుడు మనం ఇంత తక్కువ పే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నెక్స్ట్ ఆయుర్వేద వైద్యంలో ఇప్పుడు పీజీ చేయాలి, హోమియోలో ఒక పీజీ చేయాలి అన్నప్పుడు ఎంట్రన్స్ రాయడానికి స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఇంత తక్కువ స్టైపెండ్కి మేము పీజీ చేసి లాభం ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదానండి. సో గవర్నమెంట్ ఏదైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పీపుల్స్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు పెద్ద మనసు చేసుకొని ఆయుష్ వైద్య విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ నసీహా తబస్సుమ్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్. సో సిన్స్ మాకు 10 years నుంచి స్టైపెండ్ హైక్ లేదు. స్టార్టింగ్లో 2014లో ఆన్ పార్ అలోపతి ఇచ్చారు అండ్ 2016లో అది ఇంప్లిమెంట్ అయింది. తర్వాత 2018లో అలోపతి వాళ్ళకి 61% హైక్ అయింది. అండ్ ఆ తర్వాత 2021లో కూడా వాళ్ళకి 15% హైక్ అయింది. బట్ మాకు ఏదైతే 2016లో ఆన్ పార్ అలోపతి ఇచ్చారో స్టిల్ అదే రన్ అవుతుంది. సో 10 years బ్యాక్ ఏదైతే స్టైపెండ్ ఉందో ఇప్పటి వరకు అదే ఉంది. అండ్ రీసెంట్గా మేము 2023లో మేము హైక్ అవ్వాలని మేము స్ట్రైక్ చేసాం.
అప్పుడు మాకు గవర్నమెంట్ ఒక 30% హైక్ ఇచ్చింది. సో అప్పుడు 21,000 ఉన్న మా స్టైపెండ్ 30 అయింది అండ్ ఇప్పటికి అదే రన్ అవుతుంది. సో ఇప్పటివరకు ఎంబీబీఎస్ వాళ్ళకి ఐ మీన్ ఆన్-పేర్ అలోపతి వాళ్ళకి హైక్ ఇస్తున్నారు బట్ మాకు ఇవ్వటం లేదు. అండ్ మాకు ఈ 30K కూడా ఇప్పుడు చాలా మంది బాయ్స్ పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్‌కి కూడా సరిపోవట్లేదు. ఈ మెట్రోపాలిటన్ సిటీ ఉంది హైదరాబాద్. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంటది. డైలీ ఎక్స్‌పెండిచర్ చాలా ఉంటది. సో అవి సరిపోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము కూడా ఈక్వల్ సర్వీసెస్ ఇస్తాం. సో మాకు పే అనేది ఇంపార్టెంట్ ఉంది. సో మేమైతే గవర్నమెంట్‌తోని ఇదే హోప్ చేస్తున్నాం మాకు గవర్నమెంట్ జస్టిస్ ఇస్తదని. అండ్ మాకు ఆన్-పేర్ అలోపతి మేము ఏదైతే హైక్ కావాలని మేము స్ట్రైక్ చేస్తున్నామో అది అయ్యేంత వరకు మేము ఇది కంటిన్యూగా చేస్తాం.